LCM and HCF by using Venn diagrams find out చేయొచ్చు. Do you have idea? Yes. మీరు విన్నది కరెక్టే అండి. LCM HCFని వెన్ డయాగ్రామ్స్ యూస్ చేసి కానీ చేయొచ్చు. మనం ఆల్రెడీ 3 మెథడ్స్ ఏ ఉన్నాయో చూసామండి LCMని HCFని కనుక్కోవడానికి. నౌ విల్ సీ బై యూజింగ్ వెన్ డయాగ్రామ్స్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మను ఇన్ఫినిటీ మ్యాథ్. టుడే విల్ సీ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫైండింగ్ LCM అండ్ HCF బై యూజింగ్ వెన్ డయాగ్రామ్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఎగ్జాంపుల్ 1కి వచ్చేసరికి ఫైండ్ ద LCM అండ్ HCF ఆఫ్ 24 అండ్ 60. సో ఐ టుక్ 2 numbers. 24 అనేది ఒక నంబరు, 60 అనేది ఒక నంబరు. నౌ రైట్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24. 24కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయండి. 24 వాట్ ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్? సి 24 క్యాన్ బి రిటన్ యాజ్ 2 into 2, 2 into 2 4 and 4 into 6 24. Once again 6 can be written as 2 into 3. So these are the prime factors of 24. Now write the prime factors of 60. 60కి రాయండి. చూడండి 60ని ఎలా రాయొచ్చు? 2 into 2 4 and 4 into 3 12. 12 5 60. So these are the prime factors of 60, right? Now వెన్ డయాగ్రామ్ మెథడ్ కదండి. నౌ టేక్ ద 2 circles విచ్ హ్యావ్ సమ్ ఇంటర్సెక్షన్ పోర్షన్. రెండిటికి కామన్గా ఇంటర్సెక్షన్ పోర్షన్ వచ్చేలాగా 2 circles తీసుకుందామండి, రైట్? మరి ఈ రెండిట్లో కామన్ ఇంటర్సెక్షన్ నంబర్స్ ఏమున్నాయండి? రెండిట్లో ఒక 2 సేమ్ ఉంది, రైట్? ఇంకొక 2 సేమ్ ఉంది, ఎస్. అండ్ 1 more 3 ఈజ్ సేమ్ ఇన్ బోత్ ద నంబర్స్, రైట్? సో కామన్గా ఉన్నవి ఇక్కడ రాస్తాం 2 2 3, రైట్? దీస్ ఆర్ ద కామన్ థింగ్స్. ఇంకా మనకి 24 ఫ్యాక్టర్స్లో మిగిలిపోయినది ఏదండి? 2. సో ఈ సర్కిల్ని 24 అనుకుందాం, ఈ సర్కిల్ని 60 అనుకుందాం. సో ఇప్పుడు మనకి 24లో మిగిలిపోయిన ఫ్యాక్టర్ ఏదండి? 2. మరి 60లో మనకి మిగిలిపోయిన ఫ్యాక్టర్ ఏది? 5, రైట్? నౌ సి ఇక్కడ ఇంటర్సెక్షన్ పార్ట్ ఉంది కదా. ఇంటర్సెక్షన్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ HCF. ఓకే, సో నౌ HCF ఏమవుతుందండి? 2 into 2 into 3. సో 2 2s are 4, 4 3s are 12 is the HCF. మరి ఎల్సిఎంకి వచ్చేసరికి వీ హ్యావ్ టు మల్టిప్లై ఆల్ ద నంబర్స్. అన్ని నంబర్స్ ఏమున్నాయి ఇక్కడ? 2 into 2 into 2 into 3 into 5 అన్ని మల్టిప్లై చేయండి. 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24, 24 into 5 120 is the LCM, రైట్? అర్థమైంది కదండి. నౌ విల్ టేక్ 3 numbers. 3 numbers చూద్దాము. ఎగ్జాంపుల్ 2. సో ఐ విల్ టేక్ 3 numbers that are 56, 63 and 108. 3 numbers తీసుకున్నానండి. నౌ రైట్ ద ఫ్యాక్టర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 56. 56కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయండి. యాక్చువల్గా 56ని ఏమని రాయొచ్చండి? 8 into 7, 8 7s are 56. 8 ఏమని రాయొచ్చు? 2 into 2 into 2 అని రాయొచ్చు. సో 2 into 2 into 2 into 7. ఇన్ దిస్ వే వీ క్యాన్ రైట్ ఈజీలీ ద ఫ్యాక్టర్స్. ఈ విధంగా రాస్తే ఈజీగా వస్తాయండి ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 63 రాయండి. 63కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొస్తాయండి? 63 క్యాన్ బి రిటన్ యాజ్ ఏమని రాయొచ్చండి? 7 9s are 9 7s are 63. సో 9 ఏమని రాయొచ్చు మనము? 3 into 3 and 7 is a prime number. సో 3 3s are 9, 9 7s are 63. అలాగే 108కి రాయండి ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో 108 ఎప్పుడు వస్తుందండి? 12 9s are 108 వస్తుంది. సో 12ని మనం ఏమని రాయొచ్చండి? 2 into 2 4, 4 into 3 12 and 9 can be written as 3 into C. సో ఇలాగా సింపుల్గా రాసేయచ్చండి ఫ్యాక్టర్స్. నౌ విల్ ఫైండ్ ద LCM అండ్ HCF బై వెన్ డయాగ్రామ్స్ అండి. వెన్ డయాగ్రామ్స్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ మనకి 3 numbers ఉన్నాయి కదా. సో వీ హ్యావ్ టు టేక్ 3 circles. ఆ 3 circles మధ్యలో ఇంటర్సెక్షన్ పాయింట్ ఉండాలండి. ఈ 2 circles మధ్యలో దిస్ ఇస్ ద ఇంటర్సెక్షన్ పాయింట్. అండ్ 1 more circle తీసుకుందాము. సో 3టికి ఇంటర్సెక్షన్ పాయింట్ ఏదండి? దిస్ ఈజ్ ద ఇంటర్సెక్షన్ పాయింట్. సో దీన్ని మనం 56 అనే నంబర్ తీసుకుందాం. దీన్ని 63 అండ్ దిస్ ఈజ్ 108. నౌ చూడండి 56కి 63కి కామన్ థింగ్స్ ఏమున్నాయండి? ఒక 7 ఉంది. సో వీ హ్యావ్ టు రిప్రజెంట్ ద కామన్ థింగ్ 7. అలాగే 63కి 108కి కామన్ థింగ్ ఏముంది? చూడండి ఒకసారి 2 3s ఉన్నాయి, అంతేనా? సో 2 3sని ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం కామన్ ప్లేస్లో. నెక్స్ట్ 108కి 56కి కామన్ థింగ్స్ ఏమున్నాయి? 2 2s ఉన్నాయి, అంతే. సో రెండిట్లో 2 2s ఆర్ కామన్ థింగ్స్, రైట్? మరి ఇప్పుడు 56లో ఇంకా మిగిలిపోయిన నెంబర్ ఏదండి? 56లో చూడండి 2 2s వచ్చాయి, ఒక 7 వచ్చింది. సో మిగిలిపోయిన నెంబర్ ఏది? ఒక 2. అలాగే 63లో
ఏమున్నాయి, 2 3s ఒక 7 వచ్చేసాయి కదా. ఎస్. నెక్స్ట్ 108లో చూడండి 2 2s 2 3s వచ్చాయి. ఇంకా మిగిలిపోయినది ఏదండి, ఒక 3. నౌ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం దీనిలోకి. సో హెచ్సిఎఫ్ అంటే తెలుసు కదా మనకి, కామన్ ఏరియా. ఇక్కడ కామన్ ఏరియాలో ఏదైనా నంబర్ ఉందా, లేదు కదండి. ఇక్కడ షేడెడ్ పోర్షన్లో చూడండి ఏదైనా నంబర్ ఉందా, నథింగ్ ఈజ్ దేర్. సో ఇఫ్ నథింగ్ ఈజ్ కామన్, సో హెచ్సిఎఫ్ ఈజ్ 1. నౌ ఎల్సిఎంకి వచ్చేసరికి వీ హ్యావ్ టు మల్టిప్లై ఆల్ ద నంబర్స్. సో ఆల్ ద నంబర్స్ అంటే ఏమున్నాయి, ఇక్కడ 2s ఎన్ని ఉన్నాయి మనకి, మొత్తం 3 2s ఉన్నాయి. అండ్ ఆల్సో 3s ఎన్ని ఉన్నాయి, సో 3s 3 ఉన్నాయి. అండ్ 7 ఒక 7 ఉంది. సో యూ హ్యావ్ టు మల్టిప్లై ఆల్ దీస్ నంబర్స్. ఇఫ్ యూ మల్టిప్లై ఆల్ దీస్ నంబర్స్ విల్ గెట్ 1512 ఇస్ ద ఎల్సిఎం ఫర్ 56 63 అండ్ 108. ఇలాంటి కాన్సెప్ట్స్లో మీరు అప్డేట్గా ఉండాలి అంటే ప్లీజ్ ఫాలో మై ఛానల్ మను ఇన్ఫినిటీ మ్యాథ్ అండ్ ఆల్సో షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో.